హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య స్మార్ట్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజైతే ఒక సింపుల్ అండ్ క్యూట్ స్టోరీ, అంటే కూతుర్ల గురించి అనమాట. తప్పకుండా అందరూ మిస్ కాకుండా చూడండి, చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుందన్నమాట. వాళ్ళ హస్బెండ్ని ఇలా అడుగుతుంది, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని. హస్బెండ్ ఏమో, నాకు ఎవరైనా ఓకే, ఒకవేళ అబ్బాయి పుడితే వాడికి మ్యాథ్స్, ఆటలు పాటలు అన్నీ నేర్పిస్తాను అని చెప్తాడనమాట. అవునా, ఒకవేళ అమ్మాయి అయితేను అని అడుగుతుంది. అప్పుడు హస్బెండ్, అమ్మాయి అయితే ప్రత్యేకంగా నేనేమి నేర్పించాల్సిన అవసరం లేదు, ఇంకా తనే నాకు ఎలా తినాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి అవన్నీ నేర్పిస్తుంది. ఇంకా చెప్పాలంటే తనే నాకు సెకండ్ మదర్ అవుతుంది. అలాగే నేను ఏమంత గొప్ప పని చెయ్యకపోయినా నన్ను ఒక గొప్ప వ్యక్తిలాగా ట్రీట్ చేస్తుంది. నేను ఒకవేళ ఎప్పుడైనా కోప్పడితే నన్ను అర్థం చేసుకుంటుంది. వేరే వాళ్ళు నన్ను అనవసరంగా బాధ పెడితే వాళ్ళని ఖచ్చితంగా క్షమించదు అని చెప్తాడనమాట. అప్పుడు అయితే అబ్బాయి అయితే మిమ్మల్ని ఇంతగా ప్రేమించడా అని అడుగుతుందన్నమాట వైఫ్. "ఆ." అప్పుడు హస్బెండు, ప్రేమించవచ్చు, కానీ సమయానుసారం అబ్బాయి అయితే అది నేర్చుకోవాల్సి ఉంటుంది, బట్ అమ్మాయికైతే అది పుట్టుకతోనే వస్తుంది అని చెప్తాడనమాట. అప్పుడు వైఫ్ వండుకొని, అమ్మాయి అయితే ఎప్పుడూ మనతో ఉండదు కదా అని అడుగుతుంది. అమ్మాయి అయితే ఉండకపోవచ్చు, కానీ తన మనసులో మన మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది అని చెప్తాడనమాట హస్బెండ్. కాబట్టి తను ఎక్కడున్నా కూడా పెద్ద తేడా ఏముండదు అని చెప్తాడనమాట. సో కూతుర్లు ఎప్పుడు కూడా ప్రేమానురాగాలతో దేవతల్లాగా ఉంటారు అని వాళ్ళ హస్బెండ్ అయితే వాళ్ళ వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. మీరేమంటారు? కూతుర్లు ఒక మ్యాజికల్ పవర్ ఉంటుంది కదా కూతుర్లలో. సో వాళ్ళు ఎప్పుడు కూడా అత్తింటిని పుట్టింటిని ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడికి వచ్చేసినా కూడా పుట్టింటి పైన ప్రేమ అయితే తగ్గదు. సో నాకైతే ఇద్దరు అబ్బాయిలే ప్రస్తుతానికి, అమ్మాయిలు అయితే లేరు. సో మిస్ అవుతున్నాను అనమాట ఆ హ్యాపీ ఎమోషన్స్ అన్నిటినీ కూడా. చూద్దాం మేబీ ఫ్యూచర్లో. అండ్ అంతేకాదండో, ఇప్పుడు అమ్మాయిలు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ట్యాగ్ కూడా ఇచ్చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ నాన్నల్ని ఎట్టొకట్ట కాకపట్టి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటారనమాట. ఏమన్నా అమ్మ దగ్గర దొరికిపోయినా, వంట చేయకపోయినా ఏదైనా కూడా నాన్నకు చెప్పి ఎక్స్క్యూజెస్ తీసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడైతే కూతుర్లు అనేసి ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూతుర్లైనా కొడుకులైనా ఒకటే. ఇంకా చెప్పాలంటే నాలాగా ఇద్దరు అబ్బాయిలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా రెగ్రెట్ అవుతూ ఉంటారు, ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అని. ఇంకా మేబీ ఫ్యూచర్లో కూతుర్లకే ఎక్కువ డిమాండ్ కూడా కావచ్చు. సో నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ కూతురు ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. బట్ కొడుకులు ఉన్నవాళ్ళు కాదు అని చెప్పను, బట్ వాళ్ళకన్నా కూడా కూతురునున్న వాళ్ళు ఇంకొంచెం అదృష్టవంతులు అయితే చెప్తాను. మీరేమంటారు? మీ అమ్మాయిలంటే ఇష్టమేనా? సో ఒకవేళ ఇష్టమైతే కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.